కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఘరానా మోసంకి దిగిందని ఒక ప్రముఖ సోషల్ మీడియా సంస్థ బయటపెట్టింది. సో అదేంటో ఒకసారి వార్త చూసే ప్రయత్నం కూడా చేద్దాం. కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేస్తామంటూ కాంగ్రెస్ ఘరానా మోసం. 15 నెలల్లో ఒక్క మహిళని కూడా కోటీశ్వర్లు చేయని రేవంత్ సర్కార్ ఇందిరా మహిళా శక్తి పేరిట అప్పులు ఇవ్వడం కాదు, ఇస్తున్న 2500 తక్షణమే ఇవ్వాలని, ఇస్తానన్న 2500 తక్షణం ఇవ్వాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మహిళలు. వడ్డీ లేని రుణాలు, స్వయం శక్తి సంఘాలు, ఇందిరా మహిళా శక్తి అని పూసి మారేడుకాయ చేస్తున్న రేవంత్ సర్కార్. ఆడపిల్లకు స్కూటీల సంగతి ఏమైందని మండిపడుతున్న విద్యార్థులు. ఆర్టీసీకి అద్దె బస్సులు ఇప్పిస్తామని మహిళలు పోగు చేస్తున్న రేవంత్ సర్కార్. ముందుగా 150 బస్సులు ప్లాన్ చేసి ప్రభుత్వం మహిళా ఆసక్తి చూపకపోవడంతో 50 బస్సులతో సన్నాహాలు. ఇది 50 బస్సుల సన్నాహాలు అంటే ఈరోజు 6 గంటలకు పెరడ్ గ్రౌండ్లో ఈ 50 బస్సులు ఏవైతున్నా అవి రిలీజ్ చేయనున్నారు. అసలు వాళ్ళకు బస్సుల కోసం తెలియదు, కనీసం టైర్ పంక్చర్ అట్లా కూడా టైర్ పంక్చర్ వేస్తే ఇంజన్లో ఏం ఆయిల్ వస్తారో కూడా వాళ్ళు తెలియదు. అటువంటి వాళ్ళకు కోట్లాది అది ఇచ్చే బదులు ఒక మగోళ్ళకు ఒక 10 మంది కలిపి మీరు బాబు మీరు ఒక స్వెట్టింగ్ సర్వీసెస్ లాగా వాళ్ళకు ఓపెన్ చేస్తే బాగుంటుంది. ఆ మహిళా నాన్నలకు ఏం తెలుసో చెప్పండి, అంటే తప్పుగా అనుకోవద్దు. వాళ్ళకి ఏంటంటే చాలా తెలివివంతులు, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు, ఇటువంటి పనులు కాదు. సో రేపు ఏదైనా ప్రాబ్లం, బస్సుకు సంబంధించిన ప్రాబ్లం వస్తే ఆర్టీసీ చూసుకుంటుందా, ఆర్టీసీ డిపో చూసుకుంటుందా అనేది కూడా చెప్పాలి. అండ్ ఇంకోటి చాలా చర్చ జరుగుతుంది ఏంటంటే వీళ్ళకు రుణాల పేరుతో ఏదైతే ఆ మహిళలు ఉన్నారో వీళ్ళ రుణాల పేరుతో సర్కారు వీళ్ళ దగ్గర నుంచి ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవన్నీ తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎంత రుణం తీసుకొస్తున్నారు ఏంటి అనేది వాళ్ళు చెప్తారా లేదా అని కూడా క్వశ్చన్ మార్క్. చెప్పలేము. బ్యాంకుల్ని ఫోర్స్ చేసి 10 లక్షలు వచ్చుతాను 50 లక్షలు, 50 లక్షలతో వచ్చిన 2 కోట్లు ఒక్కొక్కరు చేస్తారనే వాదనలు కూడా మహిళలు వినపడుతున్నాయి. మరి అది కూడా దాన్ని చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. ముందుగానే 150 బస్సులు ప్లాన్ చేసిన ప్రభుత్వం మహిళా ఆసక్తి చూపడంతో 50 బస్సులతో సన్నాహాలు. ఇప్పటికే వ్యాపారం లేక మూతపడుతున్న ఇందిరా క్యాంటీన్లు, ఇలాంటి స్వయం శక్తి పథకాలు బదులు ఆర్థిక సాయం ఇవ్వాలని డిమాండ్. ఆర్టీసీకి బకాయిలు చెల్లించలేని ప్రభుత్వం ఆర్టీసీ అద్దె బస్సులతో మిమ్మల్ని కోటీశ్వరులు ఎలా చేస్తుందో చెప్పాలని నిలదీస్తుంది. సో ఇది పరిస్థితి. నిజంగానే వాస్తవంగా అది మహిళా ఏదైతే ఉచిత మహిళా ప్రయాణం ఏదైతే ఉందో అది ఆర్టీసీ బాగా గుదిబండగా మారినట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికీ అసలు బిల్లులు చెల్లించలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ కోటీశ్వర్లకు చేస్తుందా లేకపోతే కాంగ్రెస్ పార్టీ నయా ఘరానా మోసంకి దిగబడుతుందా అనేది కూడా వేచి చూడాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గత 15 నెలల నుంచి ఏం చెప్పిండో ఎక్కడ ఈ చెప్పిన విషయాలు ఎక్కడ కూడా అమలు చేయలేని పరిస్థితి ప్రభుత్వం. సో ఇప్పటికే గ్రామాలలో మనం చూస్తా ఉన్నాం గ్రామాల పరిస్థితి ఎట్లా ఉందని. సో చూడాలి ఎట్లా ఉంటుంది, రేపొద్దున ఏమైనా చేస్తారా లేదా అనేది కూడా చూడాల్సిన అంశం. కానీ ఇప్పటికి మాత్రం ఎన్నిసార్లు మోసం, అంటే వినేటోడు ఉంటే చెవులో శంఖ మోదినట్టు ఎన్నిసార్లు చెప్పినా అవే మాటలు, అవే అబద్ధాలు, పూటకో మాట అబద్ధాలు. ఎక్కడ పోతే అక్కడ వాతావరణంతో అనుగుణంగా అబద్ధాలు చెప్పడం ఒక పరిపాటుగా అది జరిగిపోతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. మంత్రులకు, ముఖ్యమంత్రులకు ఎటువంటి తేడా లేదు, అందరూ అదే. సో ఇది కోటి మహిళలను కోటీశ్వరం చేస్తామంటూ కాంగ్రెస్ ఘరానా మోసం అంటూ కూడా ఒక ప్రముఖ డిజిటల్ మీడియా సంస్థ ఈరోజు ఎక్స్లో పెట్టడం జరిగింది. అది మీకు చదివి చూపిస్తున్నాను. సో